సబ్జెక్ట్ లో ప్రతి ఒక్క కాపు సోదరిమణులు కూడా సమాయత్తం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరందరూ కూడా మీ ఇళ్లలో ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజకీయ పరమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ జనసేన పార్టీకి మాత్రమే మీ అమూల్యమైనటువంటి ఓటుని వెయ్యాలి అని మరొకసారి తెలియజేసుకుంటున్నా. చిన్నపాటి ప్రపంచం ఉంటే నూతనంగా ఏర్పడినటువంటి రాజకీయ చైతన్యం లేని కులం కాదు మంది. పుంజాల శివశంకర్ నాయుడు గారు లా మినిస్టర్ ఆఫ్ ఇండియా చేశారు, 2 సార్లు గవర్నర్ చేశారు. వంగవీటి మోహన్ రంగా గారు లాంటి వ్యక్తికి సైతం రాజకీయంగా అండదండగా నిలబడ్డారు. కానీ మనందరికీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పుంజాల శివశంకర్ నాయుడు గారు భారతదేశానికి లా మినిస్టర్ చేశారని ఎంతమందికి తెలుసు? పుంజాల శివశంకర్ నాయుడు గారు గవర్నర్ చేశారని ఎంతమందికి తెలుసు? బొత్స సత్యనారాయణ గారికి డి శ్రీనివాస్ గారి దాకా కాంగ్రెస్ లో ఉన్న హేమాహేమీలందరికీ టిక్కెట్లు రావడానికి కూడా కారణం నాడు పెద్దలు పుంజాల శివశంకర్ నాయుడు గారిని ఎంతమందికి తెలుసు? ఇవాళ కోయంబత్తూరు తమిళనాడునే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా ఒక ఊపుతున్నటువంటి జగ్గి వాసుదేవ్ గారు, శివుడికి అంతకంటే గొప్ప భక్తులు ఉన్నాడు. ఆయన మన బలిజ కులస్తులైన సంగతి ఎంతమందికి తెలుసు? ఇవాళ మనం మాట్లాడుకుంటా పోతే మొట్టమొదటి హెలికాప్టర్ కొన్నటువంటి మహానుభావుడు, లెక్కర్ కింగ్ గా పేరున్నటువంటి వ్యక్తి కూడా టీడీపీ పార్టీలోనే కాదు, భారతదేశం రెండో పొజిషన్కి వెళ్ళినటువంటి నాయుడు గారు కూడా మన కాపు సమాజంలో ఎంతమందికి తెలుసు? ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల భావితరాల్లో నిజంగా కాపుల్లో విభిన్న రంగాల్లో సాధించుకోవడం లేదేమో అనేటువంటి ఆత్మన్యూనతా భావానికి వెళ్తున్నారు. ఫార్మా రంగం గారించి ఇవాళ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ బేరింగ్ వేసేటువంటి గ్రీన్ కో లాంటి 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నటువంటి సంస్థ గురించి అన్ని కాపులైనటువంటి సంగతిని మర్చిపోవద్దు. భావితరాలకు విడమర్చి చెప్పండి, కాపులు ఎందుకు అలాంటి లేరు అన్ని రకాలు ఉన్నాయి. తీర్మానం వలన మన కాపు సమాజ వర్గమే అతను జైల్లో పెట్టినప్పుడు అతని కేసు నేను వాదించాను. నేను సుప్రీంకోర్టు స్థాయిలో పోరాడాను. హైకోర్టులో 27 పేజీలు జడ్జిమెంట్ తెచ్చాను. ఇప్పుడు కూడా మీకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది, లైవ్ లో డాటింగ్ లో. అలాగే చాలా మంది అడిగారు, మీరు కాపు కాబట్టి తీర్మానం కోసం పోరాడారని. నేను కాపు కాబట్టి పోరాడలేదండి, పోరాడేవాడు కాపు కాబట్టి అతని కోసం నిలబడ్డామని. పోరాడేటువంటి వ్యక్తి మనవాడు ఉన్నప్పుడు కాపుల్లో మున్నూరు కాపులు, తూర్పు కాపులు, ఒంటరి కాపులు, బలిజ కాపులు, పెద్ద కాపులు ఉంటారండి. కాపులు అందరూ కాపులే ఉంటారండి. ఎవరైనా వేర్పాటు వాదాన్ని తీసుకొస్తే దయచేసి మన యాక్టర్ జామాని దుర్గారావు ప్రసాద్ గారు, మన కాపు సమాజానికి సోదరులు, మీ అందరికీ రెడ్డి గారిగా సుపరిచితులు. 1 మిలియన్ వ్యూస్ ఉంటాయి. ఈయన రెడ్డి గారు దేవాలని అనుకుంటారు, కానీ మన కాపు సోదరులని బాగోలేదు మా దేవాలయం పక్కన. కాబట్టి ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసుకోవడంలో ఫెయిల్ అవుతా. కాపు అని చెప్పుకుంటే అవకాశాలు నాకు పొద్దున్న దిక్కుల అవకాశాలు అంటే నేను నా పేరు కళ్యాణ్ దిలీప్ సోకర, నా ఇంటి పేరు సోకర, మామ తోటలు ఆల్మోస్ట్ ఏం చేస్తాం కాపు అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ బై చాయిస్ ఆర్ ఛాన్స్, ఇట్ ఈస్ బై ద గాడ్స్ గ్రేస్. ఐ యామ్ బోర్న్ యాస్ ఎ కాపు. ఎవరైనా అభ్యంతరం ఉంటే వదిలేయని చెప్పండి. కాపు అని చెప్పుకోవడానికి ఒక్క నిమిషం కూడా సంశయించదండి. కాపు అని చెప్పుకోవడానికి ఎందుకు సంశయించుకున్నామన్నా ఏం తప్పుంది మనం అడగాల. స్వతంత్రాన్ని మళ్ళీ చెప్పిన 7 దశాబ్దాల కాలంలో మనల్ని ఎవరు ముఖ్యమంత్రులు కావాలా, కానీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు సైతం కాపు అంటే భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. కాపు ముఖ్యమంత్రులైనా మనం, ప్రధానమంత్రులైనా మనం, రాష్ట్రంలో ఏం సాగదు అని అడుగుతున్నా, రాష్ట్రంలో ఏ పలుకుబడి పలకదు అని అడుగుతున్నా, ఏ కుర్చీ మన ఇంటి గుమ్మం తొక్కదు అని అడుగుతా ఉన్నా. చిరంజీవి అనేటువంటి వ్యక్తిని కానీ, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కానీ, వారిని మనం ఐకాన్స్ గా గుర్తించుకుని వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళంటే మన ఇంట్లో ఆడవాళ్ళన్నట్టు కాదని భ్రమంలోకి పోకండి. చిరంజీవి గారిని వాళ్ళు అంటున్నది చచ్చుబడిపోయింది అనుకున్న కులానికి ఊపిరి ఊదాడే అనేటువంటి పనితో ఆ మనిషి మీద పెట్టుకోండి. చిరంజీవి గారి వ్యక్తి మీద రాజకీయాలు ఉన్నారా? ఆయన ఎవరికైనా ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తున్నారా? ఏంటి ఆ